క్రియేట్ చేయాలి అని అంటే ఇన్వెస్ట్మెంట్స్ను తీసుకురావాలి. ఆ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం కోసమే ఈరోజు న్యూయార్క్ నగరంలో మీ మధ్యలో వచ్చి నిలబడ్డాను. మిత్రులారా, ఈ పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం నగరంలో ప్రపంచ స్థాయి ఐటీ సంస్థలు వచ్చినాయి అని అంటే అది విప్రో కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, గూగుల్ కావచ్చు, యూ నేమ్ ఇట్. కాంగ్రెస్ పాలకులు వచ్చినా, తెలుగుదేశం వచ్చినా, ఇంకొక పార్టీ వచ్చినా హైదరాబాదు నగరాన్ని అభివృద్ధి చేయడానికి మా ప్రణాళికలు రచించి ముందుకు వెళ్తున్నాం. మెరుగైన స్థానం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుంది. అన్ని రకాలుగా అభివృద్ధి పదం వైపు నడిపించే నిర్ణయాలు తీసుకుంటుంది. అందుకే ఆనాడు ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, హైటెక్ సిటీ 159 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ వస్తేనే ఇంత అభివృద్ధి జరిగితే ఇవాళ రీజనల్ రింగ్ రోడ్డు కోసం 50 కిలోమీటర్లు హైదరాబాద్ నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు మణిహారం అయితే రీజనల్ రింగ్ రోడ్డు వడ్డానం అవుతుంది. సెమీ అర్బన్ రీజియన్గా రీజనల్ రింగ్ రోడ్డు నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు రూరల్ రీజియన్గా 3 లేయర్ల కింద ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మెగా మాస్టర్ ప్లాన్తో ఇవాళ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. అదేవిధంగా నైపుణ్యత నేర్పడానికి కొత్త యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది పీపీపీ మోడల్. మోస్ట్ లైక్లీ ఆనంద్ మహీంద్రాని ఆ యూనివర్సిటీ చైర్పర్సన్ కింద నేను రిక్వెస్ట్ చేసిన 2 రోజుల్లో ఆనంద్ మహీంద్ర మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్కిల్స్ యూనివర్సిటీకి చైర్పర్సన్గా బాధ్యత తీసుకోబోతున్నాడు. ప్రపంచంలో నైపుణ్యంకి చాలా డిమాండ్ ఉంది. మెడికల్ టూరిజం హబ్ క్రియేట్ చేసిన మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి చాలామంది వైద్యం కోసం మన రాష్ట్రానికి, మన దేశానికి వస్తున్నారు. అదేవిధంగా ఇవాళ అమెరికా కోవిడ్ తర్వాత చైనా +1 కంట్రీ కోసం ఎత్తుకుతున్నారు. ఇవాళ చైనాలో జరిగిన పరిణామాలతోని తెలంగాణ రాష్ట్రాన్ని +1 కంట్రీగా తీర్చిదిద్దాలని హైదరాబాదులో ఈ మెడికల్ సైడ్ ఇన్వెస్ట్మెంట్స్, ఫార్మా సైడ్ ఇన్వెస్ట్మెంట్స్, బల్క్ డ్రగ్ ఇన్వెస్ట్మెంట్స్, అదేవిధంగా సెమీ కండక్టర్ ఇన్వెస్ట్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ని మనం డిజైన్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం సర్వస్వతంత్ర దేశమైతే ప్రపంచ దేశాలతో ఏ విధంగా పోటీ పడుతుందో మీరందరూ నాకు ఈ ప్రపంచంతో పోటీ పడడానికి నాకున్న బాధ ఏంది, కష్టమేందని నేను అడగదలుచుకున్నాను. ఇవాళ ఇంత ఉన్నత స్థాయికి ఎదిగిన మీరు ఇన్ని వేల మంది ఇక్కడికి వచ్చి ఫ్యూచర్ ఐటీ హబ్, ఫ్యూచర్ సిటీ, ఏకంగా నవ నిర్మాత, మన తెలంగాణ నవ నిర్మాత మాటలకు మరొక్కసారి మనందరం న్యూజెర్సీ అసెంబ్లీ ఏషియన్ అమెరికన్ అండ్ పెసిఫిక్ ఐలాండర్ కమిషనర్ అండ్ కమ్యూనిటీ లీడర్ సాకే చెల్లలవాడ గారిని, వి అర్జునులు గారిని కూడా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము.